హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము సారదుంపకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఏ విధంగా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్. అది చూస్తాము, మళ్ళీ ఉడకపెట్టి అది ఎలా తినాలో అది కూడా మేము ఈ వీడియో రూపంగా చూపిస్తాము ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్ వెళ్దాం. మరి ఏంటి ఈరోజు మరి కాలేదు కదా, ఇది ధాన్యం కోసేనా మరి ఈ రోజు అయితే కోతలు అయింది. కోతలు కోసి రావడానికి అయితే చాలా టైం పట్టింది. అందుకనేసి సాయంత్రము టైం అయితే అవుతుందిరా, 5 గంటలు అయితే అవుతుంది. ఇదే దారి ఇలా ఉంది. చాలా వెరైటీగా ఉంది సార్. చాలా తర్వాత వచ్చింది కదా. అవునవును. ఇందులో అయితే మేము చెప్పాము కదా సారదుంప అనేది, సారదుంప అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే మీకు అవి చూపిస్తాం ఫ్రెండ్స్. ఇవి తప్పెలాలు దేని పట్టుకోవచ్చు వచ్చామంటే ఇది తీసి ఉడకపెట్టి తిందామనేసి తీసుకొచ్చాము. అలాగే ఇది చూపించు ఒకసారి, మొక్కలు అంటే దగ్గర చూపించు. అలాగే బ్రో కాదు, ఇప్పుడు తీయడం ఎలాగా మరి కర్ర ఉంది కదా, కర్ర ఇచ్చేసి చేసుకుందాం. అది ముందు ఆలోచించి ఉంటే తీసుకురావాల్సింది మరి. కర్ర నడిపే కర్ర తీసుకొచ్చేసి కత్తి కూడా పట్టట్లేదు. లేదు, కత్తి కూడా పట్టట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ కర్ర అయితే సూది పెట్టి దీంట్లో అయితే దుంపలు తీస్తాం మేము. ఈ మంత్రం సూది ఉంటే సరిపోతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే ఆ దుంపలు ఇందులో అయితే తీస్తాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దుంపలు ఎన్నట్టున్నాయి, చిన్నవి ఉన్నాయి కదా. లేవు పెద్ద ఇప్పుడైతే లాగబోతున్నాం. ఇంకా లేనట్టుంది ఫ్రెండ్స్. అమ్మ చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. అనవసరంగా వచ్చినట్టు ఇక్కడ చూస్తున్నాం మరి ఉంటారులే తెలియదు. మిగిలిన ఒకటి చూద్దాము. ఇక్కడ కూడా లేనట్టు చాలా చిన్న. మేమైతే ఒక దగ్గర వెళ్ళాము, అందులో అయితే లేదు. మళ్ళీ ఒక దగ్గర వెళ్తున్నాము, అందులో వెళ్ళి చూద్దాము. కొట్టేస్తా సార్. తీసుకోండి, ఇక్కడ కొంచెం బాగాలేదు. ఇందులో అయితే ఉండవచ్చు అనుకుంటా. ఇంత పెద్ద చెట్టు మంచి రచ్చం దాంట్లో ఉంది కదా చెట్టు. సార్ ఇది కూడా నరకేయచ్చు కదా. నరకదమా? నరికి ఓకే. ఇందులో ఉంటుందంటావా? ఉంటుంది అనుకుంటాను నేనైతే. చూద్దాం మరి ఉంటారు లేదు. ఇది చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్. ఇది సార్ పైప్ ఇటు చూద్దాం. అది అలాగా లేదు ఫ్రెండ్స్, చాలా చిన్నగా ఉన్నట్టుంది. అయితే గట్టిగా ఇలాగ చూద్దాం. బాగాలేదు సార్, చాలా గట్టిగా ఉంది సార్. లాగలేకపోతున్నాం. ఇదిగో దుంపలు చాలా అవ్వలేదురా, ఇంకా కావలేదు సార్. చిన్నగానే ఉన్నాయి కదా. చిన్నవి ఉన్నాయి. ఇది దొరకపోతే ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, నేనైతే చూసారు కదా ఒకటి, ఇది కూడా చిన్నదిగానే ఉంది. గట్టిగా ఉందండి సార్, గట్టిగా ఉంది. ఇది ఒకటి పెద్దదిగా ఉంది. లేదు సార్, ఇది విరిగిపోయినట్టున్నారు.
చిన్నగా ఉన్నాయి. ఇంకా అదృష్టం లేదనుకుంటా సార్. వద్దులే వద్దు, ఎందుకు పీతలకి వెళ్దాం. పీతలకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇందులో అయితే వచ్చాము. సార దుంపలు అయితే మాకు ఏదో కనికరంలా ఉంది, అసలు దొరకలేదు కూడా. అది ఏంటి ఆలు దుంపలకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది మళ్ళీ మాకు దొరుకుతాయో తెలీదు. రండి వెళ్దాం. మరి ఇది మళ్ళీ దొరుకుతుందో లేదు తెలియదు ఇక్కడ. ఎలా ఉందో తెలియదు కదా. ఇలాగే ఫ్లవర్ అయితే బాగుంది, చాలా బాగుంది. రెండు చోట్ల వెళ్ళాము కానీ మాకు దొరకలేదు కదా. మాకు అదృష్టం లేదు. ఇందులో దొరుకుతుందో లేదో తెలియదు. చూడాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఏ దుంప అయితే అల్లు దుంపలు అయితే ఇక్కడ ఉందంట. చూద్దాం. మనము ఇంతసేపు సార్ దుంపకి వెళ్ళాం కానీ అక్కడ అయితే ఏం దొరకలేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇది అయితే అల్లు దుంపలు అయితే దుంప అనుకుంటా. అది దుంపే. చాలా పెద్దలా ఉంది. ఒకటేనా మరి ఉండవచ్చు. లేదు లేదు, ఉండు ఆ మొక్క ఉండని. తవ్వు సార్. ఆగు లాగి చూద్దాం. చాలా పెద్దగా ఉంది, పెద్దలా ఉంది. తవ్వండిరా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇంత పెద్దది ఉన్నాయి. ఇదైతే ఆలు దుంపలు చూసారు కదా ఫ్రెండ్స్. చాలా దోమలు సార్. ఇదైతే ఆలు దుంపలు. ఇంకా చూద్దాము, ఇంకా ఉంటుందేమో. ఉంటుందో ఏదో. ఏది అది? ఏది సార్? సబు తర్వాత కాచుముక్క. చాలా గట్టిగా ఉంది సార్. వర్షాలు పడి ఉన్నాయి కాబట్టి కొంచెం ఏమంత్రమైన అవుతున్నాము. అంటే గుణపం మర్చిపోయాము. గుణపం అంటే బాగుండాలి. అందులో ఒక చెట్టు ఉంది ఎక్కడ? అలా దూర దగ్గర. అదైతే అక్కడ వెళ్ళిపోదాం. ఇది చాలా పెద్దది కదా. అక్కడైతే చెట్టు ఉందట ఫ్రెండ్స్, అక్కడ వెళ్దాము. అలా అక్కడ దూర దగ్గర ఒక చెట్టు ఉంది, అక్కడ వెళ్దాం. అక్కడ చూద్దాం వెళ్ళి. ఎవరు వచ్చేసి ఇందులో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో చెట్టు ఉంది. ఏది సార్? అదే కదా. అదే అదే చూద్దాం ఒకసారి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడే చూపించు. ఇక్కడైతే అనవసరంగా వచ్చినట్టున్నాము. లేదు లేదా? లేదు, ఇక్కడ లేదు. సరే లేదు. లేదు ఫ్రెండ్స్, ఇందులో అయితే మాకు దొరకలేదు. అయితే మా దగ్గర దొరకలేదు కదా, అటు వెళ్ళిపోవడం. ఫ్లవర్ చాలా బాగుంది కదా. ఫ్లవర్ చాలా బాగుంది. ఫ్లవర్ చాలా బాగుంది ఇది ఫ్లవర్. చూడండి ఫ్రెండ్స్, మాకైతే పెద్ద దొరకలేదు. ఒకటే దొరికింది. పట్టుకో, సరే పట్టుకో. జారిపోతుంది. మాకు ఇవే దొరికాయి, ఇంకా లేదు. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది కడిగేసి ఉడకబెడతాను. చూపిస్తాము. చాలా దోమలు ఉన్నాయా? కాదు, బాగా దోమలు. టైం అయింది కదా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది అయితే ఉన్నాయి. ఇదైతే ఇప్పుడు తీసుకెళ్ళి ఉడకపెడతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొయ్యి తయారు చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, పొయ్యి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. అగిపెడితే వచ్చావా? చూసుకోలేదు ఇంట్లో. ఇప్పుడైతే కరాలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్.
ముట్టుకుంటుంది లేదు. ఇందాకలైతే నాకు చేతి కాలింది. ఈ ఆకులు ఉంటే తొందరగా ఇది అవుద్ది. తప్పలేదు అయితే అది దుంపలు లేదు పట్టేస్తుంది అయితే. ఇదేమో ఆగాగు కిరాయి కొంచెం ఎత్తుదాము. అది కాల్సింది ఫ్రెండ్స్. ఏది అది ఇంకోటే. ఓ ఇది సరే ఉంది కదా అన్న, ఎందుకు అంటే వేడిగా ఉంది. ఉడికొచ్చిందేమో. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఉడుకుతుంది ఇప్పుడైతే. ఇంకా ఉడకలేదేమో కాసేపు. లేదు ఇంకా సరే ఉడకలేదు, గట్టిగా ఉంది. ఉడికిందిలే పర్లేదు, తినేవచ్చు. తినేవచ్చు, ఉడికింది. దించేద్దామా? దించి కాసేపు పెట్టు, ఆకు కోసి తీసురా. అదే కదా పోసేద్దామే. అసలు ఏం పోతున్నాం? బాగుందా? అది చూడాలి మరి ఇప్పుడు. పర్లేదు బ్రో, బాగుంది. బాగుందా? చూడాలి. టేస్ట్ అయితే సూపర్, చాలా బాగుంది. కానీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫస్ట్ టైం తినడం ఇది. నైస్ ఫ్రెండ్స్. ఇలాంటి దుంపలు మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మనవాడు అయితే ఏకంగా చేతిలో తీసి ముఖ తినేస్తున్నాడు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు తినలేదాను? తినలేదా? నవ్వి చదువు ఎప్పుడు తినలేదా ఇవి? మన అరకు ట్రైబుల్లో చాలా చాలా దొరుకుతాయి, ఇవి చాలా దొరుకుతాయి. హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, మీకైతే ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇది మా కొత్త ఛానల్ కాబట్టి మీకు తెలీదు. ఇక్కడ అబ్బి అయితే వంట మాస్టర్, అంటే మాకు కుకింగ్ మాస్టరు. ఇప్పుడు నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్కి కుకింగ్ చేసే దాంట్లో మా అబ్బి గారు చేస్తాడు. అబ్బి తర్వాత బాల, వీళ్ళిద్దరే చేస్తారన్నమాట కుకింగ్స్. చూస్తారా, నేను ఇంట్లో చేస్తుంటాను కదా. అలా అయితే సూపర్ ఉండాలి మరి. అదర కొట్టేస్తాను, అదిరిపోవాలి మరి. మన సబ్స్క్రైబర్స్ అందరికి నచ్చేలా ఉండాలి మరి. షాజాన్ అంటే షాజాన్ కదా, షాజాన్ అయితే మనవాడు పెద్దగా వీడియోలో అయితే కనిపించాడు. అప్పుడప్పుడు కనిపిస్తాడు, అప్పుడప్పుడు కనిపించాడు. ఎందుకంటే మన డైరెక్టర్ ఏంటి కెమెరామెన్ అనమాట. కెమెరామెన్ గంగాధరం బాబు అన్నట్టు కెమెరామెను. హెల్త్కి చాలా మంచిది, ఇది మంచి మెడిసిన్ అనుకోవాలి. పూర్వంలో అంటే ఇదే తిని బతికేవాళ్ళం. అది కరెక్ట్ చెప్పావు బాల. అంటే అప్పట్లో ఇలాంటి దుంపలే తిని బ్రతికే వాళ్ళు పూర్వకాలంలో. నెక్స్ట్ ఏ వీడియో చేద్దాం రా, పీకల్కా వెళ్దామా? నెక్స్ట్ పీకల్ వీడియో. ఇంకొకసారి అంటే అడవికి వెళ్దాం. ఇది మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా నచ్చేలా ఉండాలి కదా. ఈత పురుగులు వాటి కోసం వెళ్దాం. అవి పైన కదా కొండలు కదా, చాలా దూరం. కింద లొకేషన్ కూడా బాగుంటుంది, లొకేషన్ మొత్తం చూపించవచ్చు అవన్నీ. అలాగే నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇది రాయల్ ఇక్కడ ఉన్నాయి కదా బోల్డ్. అదే ఈరోజు వెళ్ళాను సార్, ఈరోజు వెళ్ళి చూస్తే బోల్డ్ ఉన్నాయి. అంటే చూసి
గట్లో ఉంటాయి మరి అక్కడ ఈ మధ్యాహ్నం ఎవరు పట్టట్లేదు కదా, ఈ తుఫాన్ వచ్చింది కదా. పని గడ కొట్టుకున్నట్టు గణేష్ పెద్ద పెద్దవి కానీ కొద్దిగా వాటర్ ఎక్కువ వస్తుంది అనమాట. ఒక అది కూడా మన సబ్స్క్రైబ్స్ చూపిద్దాము. 2 days ఆగి వెళ్ళాలి. ఇంతతో ఇంకా సెలవు తీసుకున్నాము, ఉంటాము. మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాము. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాము ఒక 2 days తర్వాత. అంతవరకు సెలవు. ఓకే, బాయ్ 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 ఫ్రెండ్స్.